స్మార్ట్ ఫోన్ ఈ రోజులలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ని సేఫ్గా సెక్యూరిటీగా వాడుతున్నారా, లేకపోతే రిస్క్ తప్పనిసరి? మరి ఆ రిస్క్లేంటి, ఎలాంటి జాగ్రత్తలు వహించాలో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు సమయం తెలుగు, నేను మిలికిత. ప్రస్తుతం దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్ని వినియోగిస్తూ ఉంటారు. ఇందులో ఆండ్రాయిడ్ యూజర్స్ ఎక్కువగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా, సన్నిహితులతో మాట్లాడాలన్నా అన్నీ స్మార్ట్ ఫోన్లోనే. అలాగే ఎంటర్టైన్మెంట్ నుంచి పేమెంట్ వరకు కూడా. మరి ఇలాంటి స్మార్ట్ ఫోన్లో ఉన్న డేటాని భద్రంగా ఉంచుకోవాలి, లేకపోతే రిస్క్ తప్పనిసరి. మరి ఎలాంటి జాగ్రత్తలు వహించాలో తెలుసుకుందాం. బయటి యాప్స్ వద్దు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో యాప్స్ను కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. అన్అఫిషియల్ సోర్సులు, థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుంచి యాప్స్ను డౌన్లోడ్ చేసుకోకూడదు. బయటి సోర్సుల నుంచి ఇన్స్టాల్ చేసుకునే యాప్స్లో మాల్వేర్, స్పైవేర్ ఉండే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి యాప్స్ ఫోన్లో మీ డేటాకు ప్రమాదకరంగా మారుతాయి. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ పాస్వర్డ్లను హ్యాకర్లు దోచేయవచ్చు. అందుకే ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఓఎస్ అప్డేట్స్ పై నిర్లక్ష్యం వద్దు. మొబైల్ బ్రాండ్స్ తరచుగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్ని మెరుగుపరిచేందుకు అప్డేట్స్ని కోరుతూ ఉంటాయి. అయితే వీలైనంత త్వరగా ఈ ఫీచర్స్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. కొత్త ఫీచర్లతో పాటు సెక్యూరిటీ కూడా మెరుగుపరుస్తుంది. ఓల్డ్ యాప్స్ వద్దు. స్మార్ట్ ఫోన్లో పాత వర్షన్ యాప్స్నే కొందరు వాడుతుంటారు. అప్డేట్లు వచ్చినా చేసుకోరు. ఇది కూడా సెక్యూరిటీకి రిస్కే. యాప్స్ అప్డేట్ వల్ల కొత్త ఫీచర్లతో పాటు సెక్యూరిటీకి చెందిన బగ్స్ ఏమైనా ఉంటే కూడా ఫిక్స్ అవుతాయి. డెవలపర్స్ ఎక్కువగా అప్డేట్ల ద్వారా కొత్త సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేస్తుంటారు. అందుకే యాప్ అప్డేట్ చేసుకోవాలని నోటిఫికేషన్ కనిపిస్తే ఎక్కువ కాలం వేచించకుండా అప్డేట్ చేసుకుంటే బెస్ట్. అలాగే మీ మొబైల్ హ్యాక్ అయింది అనిపిస్తే ఫస్ట్ మీ మొబైల్ని బ్యాకప్ చేసుకోండి. మీ ఫొటోస్, ఇంపార్టెంట్ ఫైల్ సిస్టంలో స్టోర్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ని హార్డ్ రీసెట్ చేయండి. ఇలా చేస్తే మొత్తం యాప్స్ డిలీట్ అయిపోతాయి. ఓన్లీ సిస్టమ్ యాప్సే ఉంటాయి. ఒకవేళ హ్యాకర్స్ మీ మొబైల్లో మీకు తెలియకుండా ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తే అది కూడా డిలీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీ మొబైల్ని పాస్వర్డ్ ప్రొటెక్షన్ చేసుకోండి. ఎవరికి యాక్సెస్ మాత్రం ఇవ్వకండి. పబ్లిక్ వైఫై వద్దు. ఫ్రీగా వస్తుంది కదా అని పబ్లిక్ వైఫైని వినియోగించకూడదు. పాస్వర్డ్ లేని వైఫైని వినియోగిస్తే రిస్క్. ముఖ్యంగా హ్యాకర్లకి మీ సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఓపెన్గా ఉన్న వైఫైని వినియోగించకుండా మీ డేటాని సెక్యూర్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ రూట్ వద్దు. డివైస్ సాఫ్ట్వేర్ యూఐ మార్చుకోవాలనుకుంటున్న వారు సాఫ్ట్వేర్ను రూట్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే సెక్యూరిటీకి ముప్పు కలుగుతుంది. అలాగే ఫోన్ను రూట్ చేసి కస్టమ్ రామ్స్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మందికి తెలియకపోయినా ఇలా చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి కొన్ని మిస్టేక్స్ని అవాయిడ్ చేసి మీ స్మార్ట్ ఫోన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీగా వినియోగించండి. మరి ఇవాల్టి వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇలాంటి ఎన్నో టెక్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు.